ఫ్యామిలీ ఫోన్ ట్యాపింగ్ కన్నా ఆత్మహత్యలే బెటర్. కుటుంబ సభ్యుల సంభాషణలు వినడం కంటే సూసైడే ఉత్తమం అని నిన్న సీఎం రేవంత్ రెడ్డి గారు ఢిల్లీలో అనౌన్స్ చేయడం అనేది జరిగింది. గత సర్కార్ బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసింది? సుమారుగా 10 సంవత్సరాలు పరిపాలన చేసింది. వాళ్ళు ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ విషయంలో వాళ్ళు ముందడుగు వేశారని చెప్పుకోవచ్చు. ప్రధానంగా అసలు ఫోన్ ట్యాపింగ్ అనేది ఈ యొక్క పోలీసు వాళ్ళు ఏం చేస్తారంటే నేరస్తుల చరిత్ర కానీ తర్వాత ఉగ్రవాదుల చరిత్ర కానీ, ఎందుకంటే వాళ్ళ ట్యాపింగ్ వాళ్ళ సంభాషణ అనేది కంపల్సరీ వినాలి. విన్నప్పుడు వాళ్ళు చేయబోయే అంశాలపైన కానీ దేశానికి కానీ రాష్ట్రంలో వివిధ రాష్ట్రాలకు కానీ జరిగే నష్టాన్ని ముందుగా పసిగట్టే అవకాశం ఉంటుంది, అక్కడ అవసరం. కానీ వీళ్ళు ఏం చేశారంటే వీళ్ళ అపోజిట్ నాయకులపైన, అప్పుడు ఎంపీగా ఉన్నటువంటి మన సీఎం రేవంత్ రెడ్డి గారి పైన కానీ తర్వాత బండి సంజయ్ వాళ్ళపైన వీళ్ళు ఉగ్రవాదులా? కాదు కదా. వాళ్ళు సుదీర్ఘంగా రాజకీయంలో ఉన్నారు, ప్రజాసేవలు చేస్తున్నారు. రకరకాలుగా ఈ ఫోన్ ట్యాపింగ్ వల్ల వచ్చే అనర్థాలు ఏమిటి అంటే ఆ నాయకుడు అనేవాడు ప్రతిదీ కూడా తన నియోజకవర్గంలో ప్రజానీకంతో కానీ వాళ్ళ స్నేహితులతో కానీ అనుచరులతో కానీ ఏదో విధంగా సంభాషణ గెలిపే లక్ష్యంగా సంభాషణలే చేసుకోవడం అనేది జరుగుతుంది. వాళ్ళ ఫ్యామిలీ విషయాలు కూడా ఉంటాయి. నైతికంగా అంటే వీళ్ళను పరోక్షంగానో ప్రత్యక్షంగానో ఎదుర్కోకుండా మానసికంగా వీళ్ళ యొక్క ట్యాపింగ్ అంతా కూడా ఫోన్లో ఉన్న సంభాషణ అంతా విని కూడా వాళ్ళ అనుచరులను బెదిరించడం, వాళ్ళని రకరకాల ఇబ్బందులకు గురి చేయడం, వాళ్ళ రాజకీయ వ్యూహాలు ముందే తెలుసుకోవడము, ఇట్లా కూడా ఈ యొక్క రాజకీయంలో కూడా ఈ ట్యాపింగ్ను ఉపయోగించుకోవడం అనేది జరిగింది అనేది మన సీఎం రేవంత్ రెడ్డి గారు దాదాపుగా నిన్న ఢిల్లీలో అనౌన్స్ చేయడం జరిగింది. నా ఫోన్ ట్యాప్ కాలేదంటున్నాడు, లేదంటే విచారణకు పిలిచేవారు. నాదైతే ఫోన్ ట్యాపింగ్ కాలేదు, ఒకవేళ జరిగి ఉంటే మాత్రం ఖచ్చితంగా విచారణ పిలిచేవారు, ఆ విచారణ కూడా నేను పాల్గొనే వాడిని, దాంట్లో ఎలాంటి సందేహం లేదని చెప్పేసి చెప్పడం జరిగింది. రిజర్వేషన్లపై ఏ సమస్య వచ్చినా స్థానిక ఎన్నికలు ఆగవని చెప్తున్నాడు. ఇప్పుడు రిజర్వేషన్ లొల్లి జరుగుతుంది, అంతా అదే జరుగుతుంది. కానీ రిజర్వేషన్లు హైకమాండ్ ఏ తీర్పు ఇచ్చినా ఇవ్వకపోయినా కానీ స్థానిక ఎన్నికలు అనేది తప్పకుండా జరుగుతాయి. మేము అనుకున్న సెప్టెంబర్లో పూర్తి చేస్తాము అనే విషయం పైన ఎలాంటి సందేహపడద్దు. అందరూ కూడా ఎవరైతే స్థానిక ఎన్నికల్లో ఉత్సాహవంతులు యువకులు పాల్గొనే వాళ్ళు కూడా సిద్ధంగా ఉండండి, అందులో ఎలాంటి మార్పు లేదు. యూపీ గుజరాత్లో ముస్లింల రిజర్వేషన్లు ఎత్తివేస్తారా? వాటిని కొనసాగిస్తామన్న అమిత్ షాను సస్పెండ్ చేస్తారా? మరి యూపీలో కానీ తర్వాత గుజరాత్లో కానీ మరి ముస్లింల పైన కానీ వాళ్ళు రిజర్వేషన్లు ఎత్తేస్తే మరి అమిత్ షాను సస్పెండ్ చేస్తారా అనే క్వశ్చన్ మార్క్ కూడా హైకమాండ్కు రేవంత్ రెడ్డి గారు నిన్న ఢిల్లీలో మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఢిల్లీలో చెప్పడం కూడా జరిగింది. అలాగే లోకల్ 4లో లోకల్ 4లో ఇద్దరు పిల్లల రూల్స్ ఎత్తివేసే విషయాన్ని తీవ్రంగా పరిశీలిస్తున్నాం. ఇది కూడా ముఖ్యమైన విషయమే. అంటే ఇప్పుడు దాదాపుగా మొన్నటి వరకు కూడా మనం చెప్పుకున్నాం, 2 పిల్లల కంటే 3 ఉన్నా కానీ మనం స్థానిక ఎన్నికల్లో పాల్గొనొచ్చు, వాళ్ళు కూడా పోటీ చేయొచ్చు అనే విషయం పైన దాదాపుగా ప్రస్తావన అనేది జరిగింది. దానిపైన కూడా ఏం చేశాడు, 2 పిల్లల రూల్స్ ఎత్తివేసే విషయాన్ని తీవ్రంగా పరిశీలిస్తున్నాం, ఏదేమైనప్పటికీ కూడా అది ఒప్పిస్తాం, దాంట్లో ఆ ఒప్పందంలో ఎలాంటి మార్పు ఉండదు, ఖచ్చితంగా వాళ్ళు కూడా పాల్గొనేటట్టు చేస్తాము అని హామీ ఇవ్వడం జరిగింది. నేడు కులగణపై కాంగ్రెస్ ఎంపీలకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్. ఆయన దాదాపుగా ఈ యొక్క కులగణ విషయంలో కానీ బీసీల విషయంలో కానీ సమగ్ర విచారణ ఈరోజు చేయడం జరిగింది. అంటే అన్ని రకాలుగా కూడా బీసీలకు కానీ ఇతర కుల వర్గాలకు కూడా న్యాయం జరగాలి, వాళ్ళకి ఎలాంటి కూడా అన్యాయాలు జరగద్దు, దానిపైన సమీక్ష సమాచారం కూడా ఈరోజు ఒక ఉపన్యాసాన్ని కూడా ఇవ్వడం కూడా జరుగుతుంది. అలాగే ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఏం చేశాడంటే బండారు దత్తాత్రేయకు ఉపరాష్ట్రపతి పదవిని ఇవ్వండి, వెంకయ్య నాయుడుని రాష్ట్రపతి కాకుండా ఇంటికి పంపారు అని చెప్పడం జరిగింది. అంటే ఇతడు ఏం చేశాడు, పార్టీలకు అతీతంగా సుదీర్ఘంగా ఉన్నటువంటి బీజేపీ పార్టీలో ఉన్నటువంటి బండారు దత్తాత్రేయ గారిని ఉపరాష్ట్రపతిగా చేయాలి, వ్యక్తిగతంగా అతను ఉపరాష్ట్రపతి అయ్యడానికి నా యొక్క సపోర్ట్ నేను చేస్తాను అని సభాముఖంగా చెప్పడం కూడా జరిగింది. సో ఇట్లా ఫోన్ ట్యాపింగ్ విషయమే కానీ తర్వాత రిజర్వేషన్లు తర్వాత లోకల్ 4 2 పిల్లల అంటే దాదాపు 3 పిల్లలు కాకుండా 3 పిల్లలు ఉన్నటువంటి వ్యక్తులు కూడా పాల్గొనే విషయమేనా, అలాగే
మన కులగన విషయంలో కానీ ఇవన్నీ ఆసక్తికర విషయాలపైన సీఎం రేవంత్ రెడ్డి గారిని నేను ఢిల్లీలో చర్చించడం జరిగింది. అన్నిటికన్నా ఇంకొక ముఖ్యమైన ఆసక్తికర విషయం ఏంటంటే బండారు దత్తాత్రేయకు ఉపరాష్ట్రపతి ఇవ్వండి అని చెప్పాడు. పార్టీలకు అతీతంగా వ్యక్తిగతంగా నా సపోర్టు బండారు దత్తాత్రేయ ఉప ముఖ్యమంత్రి అవ్వడానికి నా వ్యక్తిగత సపోర్టు చేస్తానని, అలాగే ఈ విషయాన్ని కూడా ఎక్కడున్నా మన తెలుగు వాళ్ళకు ఏదైనా న్యాయం జరగాలని ఆ విషయాన్ని కూడా సంభాషించడం కూడా జరిగింది. వెంకయ్యనాయుడుని ఉపరాష్ట్రపతి కాకుండా ఇంటికి పంపారని కూడా ఆ విషయాన్ని కూడా సభాముఖంగా వెల్లడించడం కూడా జరిగింది. ఇవన్నీ ఇటువంటి విలువైన విషయాలన్నీ కూడా ఢిల్లీలో తను సభాముఖంగా చెప్పడం జరిగింది.